యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి ఆప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణః ఫలే సక్తో నిబధ్యతే. భగవద్గీత కర్మయోగము. చూడండి, కర్మయోగి కర్మ ఫలములను అపేక్షింపనందున శాశ్వతమైనటువంటి సుఖము పొందును. చూడండి, కర్మయోగి శాశ్వత సుఖం అంటే ఏంటి? మోక్షము పొందుతాడు. ఎవరు? ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను ఆచరిస్తున్నటువంటి కర్మయోగి శాశ్వతమైన సుఖాన్ని పొందుతాడు. అలాగే నిత్య శాంతికి అర్హుడగును. అతడు నిత్యము శాంతికి అర్హుడైతాడు. అయుక్తుడు అంటే కర్మయోగి కానివాడు నానా విధములైనటువంటి కర్మలు ఫలాపేక్షతో చేసి అంటే ఫలము కోరి కర్మలు చేసి జన్మ మరణాది బంధనముల దుఃఖములను అనుభవించును. స్పష్టంగా ఈ శ్లోకము ద్వారా ప్రతి మానవుడు తెలుసుకోవాలి. అంటే మనము కర్తవ్య కర్మలను అంటే మనం చేయవలసిన కర్మలు నిత్య కర్మలను ఫలాపేక్షరహితంగా కర్మలు చేస్తే నిత్య శాంతికి అర్హుడైతాడు. ఎల్లప్పుడూ శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. అలా కాకుండా కర్మయోగి కాకుండా ఫలములను ఆశించి కర్మలను చేస్తున్నటువంటి వాడు జన్మ బంధనములు అనేటటువంటి దుఃఖములో పడతాడు అని కృష్ణుడు ఈ శ్లోకము ద్వారా స్పష్టం చేస్తున్నాడు. ఓం